హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేనైతే. యాక్చువల్లీ ఇవాళ మా వెదర్ చాలా బాగుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం చల్లబడింది, కానీ ఇట్స్ స్టిల్ గుడ్. మంచి వెన్నెల రాత్రి. ఇప్పుడే ఎగ్ బజ్జీ వేసాను. సో ఆర్ యూ రెడీ టు ఈట్ ఎగ్ బజ్జీ? ఆర్ యూ రెడీ టు ఈట్ ఎగ్ బజ్జీ, Arshi? ఆల్రైట్. సో అయితే సో గుడ్. ఈ ఎగ్ బజ్జీలు జస్ట్ ఒక 15-20 మినిట్స్లో ప్రిపేర్ చేసాము. ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీరు చూసేయండి. అలానే ఐ నో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ ఎ మంత్ వీడియో పెట్టి, బట్ ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్. అట్లీస్ట్ వీక్లీ 1 or 2 వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. But anyway, with kids, I can't promise, but I will try my best, okay? All right. You go and watch how to make egg bhaji, okay? See you. ఏం లేదు, శనగపిండి తీసుకున్నాను, సాల్ట్, అంటే 1 కప్, 1 కప్పు శనగపిండి. లాస్ట్ టైం మీకు గుర్తుంటే బజ్జీ కూడా చేసుకున్నాం. pretty much same ingredients అన్నమాట. లైట్గా కారం అండ్ ఇది క్యూమిన్ పౌడర్, అదే జీలకర్ర పొడి, ఇంకా ధనియాల పొడి కూడా వేసుకున్నాం కొంచెం. ఇందులో ఏమన్నా ఇంగ్రీడియంట్స్ మీకు అవసరం లేదనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ టేస్ట్ ఉప్పు కారం ఉంటే సరిపోతుంది, బట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా యూ కెన్ చేంజ్ ఇఫ్ యూ వాంట్. సో ఇందులో ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, శనగపిండి అండ్ కొంచెం బేకింగ్ సోడా కూడా తీసుకుంటాం కదా. అండ్ పెప్పర్ వేద్దాం, వామ్ వేద్దాం. అదేంటి ఆల్రెడీ వేసావు కదా. కారం వేసాము, ఇంకా లిటిల్ బిట్, చాలా కొంచెం. సో వాము ఇక్కడ చాలా కొంచెం, జస్ట్ వేయట్లేదులే, వామ్ వేస్తున్నా. ఓకే, యూ వాంట్ ఆనియన్స్? సరే, ఇదిగో మనము ఇది కలుపుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసుకుందాం. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చేసుకోవాలి. వెరీ సింపుల్ రెసిపీ. అంటే పిండి అనేది మనం శనగపిండి, బజ్జీ పిండి కలుపుకున్నట్టుగానే ఫింగర్ ఫుడ్ అనమాట, ఫాస్ట్ ఫింగర్ ఫుడ్. శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర, అంటే అదే కొరియాండర్ పౌడర్, క్యూమిన్ పౌడర్ అండ్ కొంచెం వామ్ వేసుకున్నాము కాస్త టేస్ట్ కోసం. నీకేం కావాలి? నీకు బజ్జీ కావాలా? ఎగ్ బజ్జీ. ఓకే. సో ఓన్లీ మిర్చి బజ్జీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మిర్చి బజ్జీలో మీరు చింతపండు, వాము అండ్ కొంచెం శనగపిండి, మిర్చి మధ్యలో కూడా పెట్టుకోవచ్చు. అంటే ఇదైతే మనం అలా పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ పిండి కలుపుకొని ఎగ్స్ ఇట్లా కుక్ చేసుకోండి. అండ్ ఇవేంటంటే కుక్ అయినాక మీరు మధ్యలో సాలడ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ రైట్. సో let's make egg bhaji, yummy egg bhaji, okay?
You want egg bhaji? All right. So నూనె పొయ్యి మీద పెట్టుకున్నాము. కాగుంటుందా? ఓహో, లుక్స్ గుడ్. మా చెప్పు చేస్తే లేదు, డాడీ ఎలా చేస్తున్నారు చూద్దాం. ఓకేనా? డాడీ అంట ఎగ్ బజ్జీ చేస్తాడంట. తిందామా? తింటావా? తిందు కానిలే, తిందువే. కొంచెం కాగనిద్దామా? కృతిక కొంచెం వెనక్కి కూర్చోమ్మా. ఇక్కడ కూర్చో, ఇక్కడ నిలబడి. నేను ఇక్కడ ఉంటా. మన ఇద్దరు ఇక్కడ కూర్చుందాం. డాడీ చేస్తున్నారు కదా, ఇక మన ఇద్దరమే ఇక్కడ కూర్చున్నాం. మన ముగ్గురం. అక్క కూడా కూర్చోండి, నన్ను కూడా కూర్చొని ఇవ్వండి. నేను కూడా కూర్చోనా? కొంచెం జరుగుతాను. ఇట్లు పెట్టారు, నువ్వు ఇక్కడ కూర్చో. కాళ్ళు పెట్టుకో, నేను కూడా కూర్చుంటా. డాడీ ఎలా చేస్తాడు చూద్దామా? ఏంటి 3 monkeys? No, we are 3 angels, Daddy. Oh, 3 angels. Hey, Angels Kids World. Angels Kids World. Hey, that's my channel. Yeah, that's your channel. It's your channel? Why? Are you doing any videos, new videos in your channel? Yeah. Okay. సో వెంకట్ ఎప్పుడెప్పుడు బజ్జీ చేస్తాడా అని మేము అందరం ఎదురు చూసి ఇక్కడ కాపలా కాస్తున్నాం. రెడీగా ఎప్పుడు చేస్తే కూర్చొని అప్పుడు తిందా అని. ఓకే, ఐ థింక్ ఆయిల్ ఓకే కాగినట్టుంది. నవ్వులో కూర్చుంటావా? సో ఇవి ఓన్లీ 5 eggs అన్నమాట. సో అందుకని 1 cup ఆఫ్ పిండి తీసుకున్నాను నేను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. పోయినసారేమో ఎగ్తోనే కలిపేసాం, వాటర్ లేకుండా. అండ్ ఇంకొకటి ఎగ్ ఎల్లో తీసుకోలే లోపల కదా. అదే అది ఎగ్ అంటే అదే ఏమంటారు దాన్ని, ఎగ్ పకోడియా? ఇది మోర్ లైక్ ఎగ్ బోండా. అదేమో ఎగ్ వైట్ తో చేసాం కదా, పకోడీ లాగా. అది ఎగ్ 65. అదేలే ఎగ్ వైట్ పకోడీ అది. సో లోపల కూడా వేస్ట్ చేసుకోకూడదు అంటే ఇలా ఫుల్గా బజ్జీలా చేసుకుంటే. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ లైక్ బజ్జీ. అండ్ పిల్లలు ఈజీగా ఇష్టంగా తింటారు. అంటే మామూలు బజ్జీ అనుకోండి, లోపల పచ్చిమిరపకాయ ఉంటుంది కాబట్టి పిల్లలు చూసి భయపడతారు. మా పిల్లలు అయితే పచ్చిమిరపకాయ అంటే అంత దూరం పరిగెడతారు. డాడీ ఇంకా ఎంతసేపు డాడీ? వెయిటింగ్ డాడీ. ఇట్స్ కుకింగ్ అమ్మా, ఇట్స్ కుకింగ్. కూర్చుంటావా? డాడీ ఏం చేస్తున్నారు? నచ్చావు అందగాడ, తెచ్చావు నాను ఎగ్ బోండా. ప్రేమించు కాస్త నన్ను కూడా, నిన్ను పట్టేసుకుంటా, జంట కట్టేసుకుంటా, నువ్వు నా సొంతమంట బాను. అమ్మ ఏం చేస్తున్నాడమ్మ డాడీ? బోండా పూరీనా? నాట్ పూరి. డాడీకి పూరీలు రావు. పూరీలు వేయించడం వచ్చు. సో నేను ఎందుకు వీడియోస్ చేయలేకపోతున్నా అర్థమవుతుంది కదా. వీళ్ళకి వండి పెడుతున్నాను అనమాట రోజు. సూపర్ జోక్ అండి. మీరు పడి పక్కన పెట్టి నవ్వుకోండి అసలు. ఇంకా ఇలా కూర్చోబెట్టి రోజు వండి పెడుతున్నాను. అందుకని నాకు అసలు వీడియోస్ చేయడం ఏం కుదరట్లేదు. దేవుడా, రామ రామ కృష్ణ కృష్ణ
ఎంతెంత జోకులు. అప్పుడెప్పుడో ఎగ్ పకోడీ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఎగ్ బజ్జీ చేస్తున్నారు. అంతే, పొరపాటును కూడా రారు కిచెన్లోకి. ఇవన్నీ కూడా తను బ్యాచులర్గా ఉన్నప్పుడు అయ్యో అలా ఎప్పుడైనా మేము మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటారు. ఏమైనా చేసుకోవాలనిపించినప్పుడు అలా వచ్చు. మిగిలినవి అయితే అన్నీ నన్నే అడుగుతుంటారు. అంతా చేసిస్తే ఏంటమ్మా డాడీ ఎగ్ బజ్జీ చేయటం లేదు ఫాస్ట్గా. డాడీ స్లో అమ్మా, ఏం చేస్తాము, స్లోగా చేసాం. మేము ఎంతసేపు వెయిట్ చేయాలి ఎగ్ బజ్జీ కోసం? ఇది ఏముంది 10 minutes లో అయిపోద్ది. ఆయిల్ కాగటం అనేది ఓన్లీ 1 minute లో కావాలి. 1 minute లో కావాలా? 1 minute లో అవ్వదులే కానీ. ఇక పెట్టావు కాలు. సో కొంచెం 1 cup తీసుకున్నా కానీ ఐ థింక్ 5 eggsకి లిటిల్ బిట్ ఉండిపోయింది పిండి. బట్ మనం సెకండ్ రౌండ్ కావాలంటే వేసుకోవచ్చు దీన్ని. కొంచెం ఎక్కువ లావుగా వస్తుందేమో కదా. ఏమైనా నాతో కూర్చుంటావా? కూర్చోవా? హాయ్ చెప్పు వద్దా? ఇంకా పిండి ఉంది. ఆనియన్ పకోడీ అని చేద్దామా? ఆనియన్ కట్ చేస్తావా? ఆనియన్స్ కట్ చేయనా? లైట్గా కట్ చేయి, సన్నగా పొడుగ్గా కట్ చేయి. ఓకే, అమ్మమ్మ డాడీకి ఆనియన్ కట్ చేసి వస్తాను. ఇంకా కూర్చో, తెస్తాను, ఇప్పుడే తెస్తాను. ఓకే, డాడీ ఆనియన్ పకోడీ చేస్తారంట. సో మామూలుగా ఆనియన్ పకోడీలు అయితే కొంచెం బీపిండి వేసుకుంటారా? ఐ డోంట్ నో. ఇలానే శనగపిండితో చేసుకోవచ్చు. శనగపిండితో కరకరలాడాలంటేనేమో బియ్యపిండి వేసుకోవాలి. కరకరలాడాలంటే బియ్యపిండి ఏదైనా. ఉట్టి శనగపిండి వేస్తే ఆయిల్ ఎక్కువ పీలుస్తుంది, మెత్తగా సాఫ్ట్గా వస్తాయి. ఉల్లిపాయతో అంటావా? తెస్తున్నానమ్మా, ఉల్లిపాయతో అందు కానీ. సో వెరీ సింపుల్, ఆల్మోస్ట్ లెస్ దెన్ 10 minutes. మేబీ పిండి కలుపుకోవటం ఒక 5 minutes. పిండి ఇప్పు కలుపుకోవడానికి 5 minutes ఎందుకు నువ్వు మరి? అంటే వాళ్ళు టోటల్ ప్రాసెస్ టైం చెప్తున్నాను. ప్రాసెస్ టైం మొత్తం కలిపి 10 minutes అయిపోయింది. 5 eggsకి 10 minutes కూడా పట్టదు. ఓకే, ఎక్కడ ఫ్లవర్ పెట్టింది డాడీ? ఓకే, నేను ఇప్పుడు మీకు ఆనియన్స్ కామని కట్ చేసి ఇవ్వాలి కదా. సో హేమ ఆనియన్స్ కట్ చేస్తుంది. కొంచెం పొయ్యి తగ్గించాను నేను. సో అక్కడ మీకు అందరికి ఇంకా లాక్డౌన్ నడుస్తుంది అనుకుంటా కదా. మాకు కూడా ఇక్కడ ఎమర్జెన్సీ ఆల్మోస్ట్ 1 month ఎక్స్టెండ్ చేశారు. అంటే మిడ్ ఆఫ్ ద మే వరకు అయితే ఉంటుంది. ఈవెన్ మీకు అయిపోయిన తర్వాత కూడా. ఐ థింక్ యుఎస్లో మాత్రమే కొంచెం దే ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ లైక్ May 4th నుంచి స్టార్ట్. మెల్లమెల్లగా కొన్ని షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. అలా ఎమర్జెన్సీ అన్నీ లైక్ బార్బర్ షాపులు, రెస్టారెంట్స్ ఇట్లాంటివి ఓపెన్ చేయడానికి థింక్ చేస్తున్నారు అనమాట. సో ఐ మీన్ ఐ థింక్ లైఫ్ ఈజ్ గెటింగ్ బ్యాక్ స్లోలీ టు నార్మల్. మీరందరూ కూడా అక్కడ కూడా చాలా యాంగ్షియస్గా ఐ థింక్ అందరూ వెయిట్ చేస్తున్నారేమో. బట్ బీ కేర్ఫుల్, బీ కాషియస్. వ్యాక్సిన్ కనుక్కునే వరకు ఇట్స్ లిటిల్ బిట్ ట్రికీ. సో ఆనియన్ పకోడీ నేను ఎప్పుడు యాక్చువల్లీ అంత ట్రై చేయలేదు. ఆనియన్ పకోడీ ఎప్పుడు వేయలేదు కదా యాక్చువల్లీ. ఓన్లీ ఏమైనా చికెన్ బిర్యానీ ఒకటి, విజయవాడ స్టైల్ దమ్ బిర్యానీ అండ్ ఇంకా ఎగ్ ఇట్లా స్నాక్స్. ఒక ప్లేట్లో ఇది తీనా పేపర్, అది ఇందులో పేపర్ అయ్యి ఇంట్లో పెట్టేసి పేపర్ అయిపోయింది. ఓకే, పెట్టేసి అయిపోయింది. ఇంకొక పేపర్ అవుతుంది. ఓకే ఓకే.
వెరీ క్విక్, చాలా ఫాస్ట్గానే అయిపోయింది పకోడీ. చూసారు కదా. కొంచెం మీడియంలో పెట్టండి, అంత హైలో ఇంకా తీసేయచ్చంట ఇది. మీడియంలో ఓ రైట్. నా బుజ్జి లేదు కనిపించలే వీడియోలో. నేను ఎక్కడున్నానా? జింగ్ 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 జింగ్. నీకు తెలుసా నీ వీడియోస్లో ఫస్ట్ టైం పిల్లలు కనిపిస్తున్నారు. యా, ఎప్పుడు పిల్లలు కనిపించలేదు, నువ్వు చూపించలేదు కదా. పిల్లల్ని చూపిస్తే మళ్ళీ నేను చాలా ఓల్డ్ అనుకుంటారేమో. ఓ బుజ్జులమ్మా, నా బుజ్జులో, నా బుజ్జులది, నా బంగారు బుజ్జులకి ఎగ్ బజ్జీ ఎప్పుడు పెడతారు? నా బంగారు బుజ్జులకి ఎగ్ బజ్జీ ఎప్పుడు పెడతావు డాడీ? ఇట్స్ ఆల్ రెడీ. I'm waiting. ఇది నా బుజ్జులు కదా, ఇది నా బుజ్జులు కదా. హే, we are done. Wait, అక్కడికి వెళ్ళి బాగు స్టాప్ చేసేసేయండి. ఓ రైట్. పావు గంటల్లో ఆనియన్ పకోడీ, ఎగ్ బజ్జీ అన్నీ అయిపోయింది. తనకి ఏదైనా తినాలనిపిస్తే ఏదైనా చేసుకుంటారు. తనకు అంటే తనకి ఇష్టం లేదనుకోండి, అవునా నాకు ఎలా చేయాలో తెలియదు, నాకు రాదు అనుకుంటారు. కొన్ని ఐటమ్స్ మాత్రమే, కొన్ని స్పెషల్వి మాత్రమే చేయగలుగుతారు. Twinkle, twinkle, little star, how I wonder what you are. Up above the world so high. Okay, idadama. If you're happy and you know it, clap your hands. If you're happy and you know it, clap your hands. If you're happy and you know it, and you really want to show it. If you're happy and you know it, clap your hands. If you're happy and you know it, stamp your foot. If you're happy and you know it, stamp your foot. If you're happy and you know it, and you really want to show it. If you're happy and you know it, stamp your foot. If సో you're ఆర్ యూ డెకరేట్ చేస్తావా నువ్వు ఇది? Yes. యూ వాంట్ టు ట్రై? Wow. ఆనియన్ పకోడీ actually? Yeah, it's yummy. ఆనియన్ పకోడీ కూడా ఎంత బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇట్ కేమ్ అవుట్ వెరీ గుడ్. సరే ఫస్ట్ అది ఆనియన్స్ వేద్దాం. సో ఆనియన్ పకోడీ అయితే ఇలా తినేయచ్చు, బట్ ఎగ్ బజ్జీని మనం ఇంకా కాస్త మసాలా యాడ్ చేసుకొని తినచ్చు. నీకు పెడతా పదండి. రండి వెళ్దాం, రండి. అక్కడికి పదండి. అక్కడ తీసుకొస్తున్నా డాడీ. ఇక్కడికి రావద్దు, ఆయిల్ పద ఉంది. పద పద. సో చూసారు కదా, ఎగ్ బజ్జీ రెడీ, ఎక్స్ట్రా పిండితో ఆనియన్ పకోడీ రెడీ. సో దీన్ని మనం కట్ చేసుకొని, వావ్, కొంచెం ఉప్పు కారం వేసుకుంటే బాగుంటుందేమో కదా అందులో. యా అంటే మనం టేస్ట్కి తగ్గట్టు. ఇది తిను, పకోడీ తిను. వాంట్ ఇట్ పకోడీ హర్షి? యా. This is not a pakadi. I just hit this one. ఏం చేస్తున్నావు హర్షి? ఊసేస్తుంది. వాట్ ఆర్ యూ డూయింగ్? Gonna. సో ఇదేంటంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మరసం 3 కలుపుకొని కలిపి పెట్టుకున్నాము. అది అందులో స్టఫింగ్ చేసుకుంటే కొంచెం నిమ్మకాయ ఆ టేస్ట్, పులుపు అండ్ ఆల్సో ఉల్లిపాయలు, కొత్తిమీర బాగుంటుంది.
అండ్ ఇలా కట్ చేసుకున్నప్పుడు మీకు కావాలంటే కొంచెం ఉప్పు కారం కూడా అందులో వేసుకోండి. యా అంటే పైన సాస్ కానీ ఇంకేమన్నా కానీ అట్లా కూడా వేసుకోవచ్చు. రితికా, యూ వాంట్ టు ఈట్ విత్ ఆనియన్స్? ఎగ్ మమ్మీయా? ఎగ్ మమ్మీయా? దీని పేరు ఎగ్ మమ్మీయా? కాదు, ఎగ్ మమ్మీ తింటే మనం చచ్చిపోతాము. ఎగ్ మమ్మీ తింటే చచ్చిపోతాం. ఎగ్ వాళ్ళ మమ్మీని కాదమ్మా మనం తింటుంది, ఎగ్ని. సారీ, నేను తినేస్తున్నా. ఆల్ రైట్, మీరు ఇవాళ వీడియో ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.